హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళనాడులో ముఖ్యమంత్రిగా నటుడు టీవీకి అధ్యక్షుడు విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. చాలా మంచి పద్ధతిగా అందరిని వెళ్ళి కలిసి వస్తూ మర్యాదగా వాళ్ళని పలకరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి బాగానే ఉంది. అయితే ఇక్కడ ఆయన ఊహించి ప్రకటనలు చేశారా, ఊహించి వాగ్దానాలు ఇచ్చేశారా, లేదంటే ఏదో అన్ని పార్టీలాగా మనం కూడా వచ్చేస్తామో లేదో తర్వాత సంగతి ముందైతే హామీలు అయితే ఇచ్చేద్దాం అనేటువంటి దాంట్లో ఇచ్చేశారో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో మాత్రం అమలు చేస్తే మరొక ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ ఎలా దివాళా తీసిందో, ఎలా 1,00,000 కోట్ల దగ్గర అప్పుల పాలైపోయిందో, అంధకార ఆంధ్రప్రదేశ్గా ఎలా తయారయ్యిందో అదే పరిస్థితి ఇప్పుడు తమిళనాడులో కూడా జరగబోతుందా అంటే ఎస్, దానికి మించే అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన దేశ జీడిపిలో డెఫినెట్గా తమిళనాడుది టాప్ 3 పొజిషన్లో ఉంటుంది. అలాంటి ఇంపాక్ట్ కలిగించేటువంటి స్టేట్ అది. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు ఆశ చూపించేటువంటి పక్కన పెడితే చాలా హుందాగానే రాజకీయం చేసుకుంటూ అక్కడ ఆర్థిక వ్యవస్థను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ టీవీకే అధ్యక్షుడు విజయ్ గారు అధికారంలోకి రాగానే ఒక మాట అన్నారు. మొత్తం అంతా కూడా రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ దివాళా తీసేసింది, సర్వనాశనం చేసేసి వెళ్ళిపోయారు స్టాలిన్ అని చెప్పి ఒక మాట అనేశారు. అక్కడి నుంచి కూడా అదే తరహాలో కొంత తీవ్రంగానే కొంచెం ఘాటుగానే ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోకుండానే నువ్వు ఉచిత హామీలు ఇచ్చేసావా అని చెప్పి ఆయన కూడా క్వశ్చన్ గట్టిగానే వేసినటువంటి పరిస్థితి కనిపించింది. స్ట్రాంగ్ కౌంటర్. ఇకపోతే అసలు నిజంగానే టీవీకే పార్టీకి సంబంధించి ఇచ్చినటువంటి హామీల్లో అన్నీ కాదు, మెజారిటీ గురించి మాట్లాడుకుందాం. ఇస్తే గనక, అమలు చేస్తే గనక రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దానికి అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా చాలామంది వైఎస్ఆర్సీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ మొత్తం అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఫాలో అయిపోయారు. డ్రెస్సింగ్లో కావచ్చు, సింగిల్గా వెళ్ళటంలో కావచ్చు, అన్నిటిలో కూడా ఆయన్ని యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోయాడని చెప్పి ఆఖరికి రోజా గారు కూడా చెప్తున్నారు. సో నిజంగానే అదే ఫాలో అయితే కనుక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారే తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిస్థితి ఏంటో టీవీకే అధ్యక్షుడు విజయ్ గారి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. మీకు కొన్ని గణాంకాల్లో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి వాటిల్లో 2,500 రూపాయలు మహిళకి, అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తానని చెప్పాడు. అలా గనక ఇస్తే అంటే ఈ పథకం ఇదిగో 2,500 రూపాయలు చొప్పున ఈ పథకానికి ఆయన 2,500 రూపాయల చొప్పున యావరేజ్గా 1 కోటి మందికి ఎలిజిబిలిటీ, దాదాపు 1.5 నుంచి 2 కోట్ల మంది ఎలిజిబిలిటీలో ఉన్నారు అని చెప్పి మనకి అక్కడ గణాంకాలు అయితే చెప్తున్నాయి. బట్ యావరేజ్గా మనం చూసుకుంటే 1 కోటి మందికి కనుక 2,500 రూపాయలు చొప్పున ఇస్తే దాదాపు 30,000 కోట్లు ఇక్కడికి ప్రతి సంవత్సరం కేటాయించాల్సినటువంటి పరిస్థితి అవుతుంది. ఇకపోతే మిగతా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇక్కడ 8 గ్రామ్స్ గోల్డ్ కూడా ఇస్తానని చెప్పారు. ఎవరికి? ఆడపిల్లలకి పెళ్ళయిన తర్వాత ప్రతి ఆడపిల్లకి కూడా 8 గ్రామ్స్ గోల్డ్ ఇస్తానని చెప్పాడు. ఆ 8 గ్రామ్స్ గోల్డ్ కనుక ఇస్తే దాదాపు 2,000 కోట్లు సంవత్సరానికి ఆయనకి ఇవ్వాల్సినటువంటి, దానికి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి పరిస్థితి. యావరేజ్గానే చెప్తున్నాను నేను, ఎక్కువ స్థాయిలో ఇట్లా మినిమం అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉండేదాన్ని ఏదైతే పథకాలు ఇస్తున్నారో ఆ గణాంకాల ప్రకారం నెక్స్ట్ దానికి ఎలిజిబిలిటీగా ఇంక ఎక్కువ మంది పెరిగితే దాని గురించి కూడా లెక్క ఇట్లా యావరేజ్గానే చెప్తున్నా. ఇకపోతే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తాను ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ అని చెప్పి ఆయన అనౌన్స్ చేశాడు. దీనివల్ల దాదాపు 10,000 కోట్లు, అర్థమవుతుందా? 10,000 కోట్ల రూపాయలు కరెంటుకి ఆయన కేటాయించాల్సినటువంటి బడ్జెట్ సంవత్సరానికి 10,000 కోట్లు. ఇక్కడికి ఎంత అయింది? 30-40, ఇక్కడ ఒక 2,000 వేసుకోండి, 42,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి ఈయన ఇచ్చినటువంటి పథకాలకి. ఇంకా చాలా ఉన్నాయి. అవేంటంటే ఎల్పిజి సిలిండర్లు దాదాపు సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తానని చెప్పాడు. ఈ 6 సిలిండర్లు ఇవ్వటం వల్ల దాదాపు 6,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్లు ఆయన దీనికి కేటాయించాలి ఆ ఒక్క పథకానికి. అలాగా స్టూడెంట్స్కి నిరుద్యోగ భృతి కింద ఆయన ఇస్తానన్నటువంటి డబ్బులు ఒకవేళ కనుక ఇవ్వగలిగితే దాని గురించి చూసుకుంటే ఇదిగో
దానికి ఇంకొక 6,000 కోట్ల రూపాయలు ఇక్కడ మళ్ళీ కేటాయించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఎంత అవుతుందో జస్ట్ సింపుల్గా లెక్కేయండి. ఇక్కడికే దాదాపు 70,000 కోట్లు నుంచి 1,00,000 కోట్లు యావరేజ్గా లెక్కేసుకుంటా. మిగతా పథకాలు చాలా ఉన్నాయి, నేను మేజర్గా ఈ చూపించేటువంటి వాటి గురించి చెప్తున్నా. 1,00,000 కోట్లు ఓన్లీ పథకాలకే ఖర్చు పెడితే ఇంక ఈయన రాజకీయం అంటే ప్రభుత్వాన్ని ఎలా పరిపాలిస్తారు చెప్పండి? పెన్షన్లు ఎలా ఇస్తారు? మిగతావన్నీ కార్యక్రమాలు ఏం చేస్తారు? ఇంకా చాలా హామీలు ఉన్నాయి, బోళ్ళను ఉండిపోయినాయి. ఇంకా అసలు చెప్పుకుంటా పోతే అసలు లెక్కే లేదు. అసలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. అంటే ఒక రాజకీయ పార్టీ ఇప్పుడున్నటువంటి జంజీ యువత ఎలా కోరుకుంటుంది, ఏం చేస్తారని కోరుకుంటుంది అంటే పథకాలు ఇస్తారని కోరుకోవట్లా. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారినే చూడండి. ఆయన కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలన్నీ పెట్టేసి నేను ప్రతి నెల అకౌంట్లో ఏదో ఒక రకంగా 15,000 నుంచి 10 నుంచి 15,000 రూపాయలు ఇచ్చేస్తున్నా, నాకు తప్ప ఎవరికి ఓటు వేసే హక్కే లేదు వీళ్ళకి, నాకు తప్ప ఎవరికి ఓటు వేసే అవకాశమే లేదని విర్రవీగిపోయారు 151 స్థానాలు ఇచ్చిన తర్వాత. రాష్ట్రంలో రోడ్లు వేయలా, కంపెనీలు తీసుకురాలా, ఇంకొకటి చేయాల, ఏమీ చేయకుండా మొత్తం సర్వనాశనం చేశారు. పథకాలు ఇస్తున్నాం చాలు, వీళ్ళకి రోడ్లు వేయడానికి బయటకు ఎందుకు అవసరం లేదు, బయటకు వస్తే యాక్సిడెంట్లు అవుతాయి, అందుకని ఇంట్లో కూర్చోండి, మీకు పథకాలు వేస్తున్నాం కదా తిని పడుకోండి అని చెప్పారే తప్ప ఉద్యోగ కల్పన అనేది కూడా చేయలే. ప్రతి జనవరి 1న మీకు జాబ్ మేళా ప్రకటించేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి అది కూడా లేదు. ఈయనైతే ఎన్ని ఉద్యోగాలు ఇస్తా అన్నారు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. దాదాపు 5 లక్షల ఉద్యోగాలు కూడా కల్పిస్తానని చెప్పాడు ఆయన. ప్రతి సంవత్సరం ఉద్యోగాలు కల్పించాలంటే ఇన్వెస్టర్లు రావాలి. ఆయన ఇచ్చినటువంటి హామీల్లో 75% తమిళనాడు ప్రజలకి మాత్రమే, లోకల్గా ఉండేటువంటి వ్యక్తులకి మాత్రమే అవకాశాలు ఇస్తాం, 25% మాత్రమే బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పారు. అంటే కంపెనీలు ఏమొస్తాయి, ఎందుకు వస్తాయి? బయట నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ప్రైవేటు సంస్థలు. గవర్నమెంట్ ఎలాగో ఉండవు కదా, ప్రైవేట్ సంస్థలు ఎందుకు వస్తాయి? సో అది కూడా ఫుల్ స్టాప్. అంటే అది కూడా రాదు. ఇక ముందు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కంపెనీలు వచ్చినవన్నీ బయటికి తరిమేశారో ఇప్పుడు అదే పరిస్థితి. ఈయన పెట్టుకున్నటువంటి ఒక పథకం వల్ల అక్కడ వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. పైగా ఇక్కడ ఉన్నటువంటి యువత ప్రతి నెల కొన్ని లక్షల మంది డిగ్రీ పట్టాలు చేత పట్టుకుని బయటకు వస్తారు చూసారా, వాళ్ళు కూడా బయటికి వెళ్ళి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎంత దౌర్భాగ్యం అంటే ఇదంతా ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి. ఇప్పుడు తమిళనాడులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డ్రెస్ సెన్స్లోనో లేదంటే సింగిల్గా వెళ్ళటంలోనో ఫాలో అయితే పర్లేదు, ఎవరికి వచ్చిన నష్టమేం లేదు. ఇక్కడ ఆయన్ని అసలు సిసలుగా ఫాలో అయితేనే మొత్తం నాశనం అయిపోద్ది, వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోద్ది. అంతే. అంధకార ఆంధ్రప్రదేశ్ నుంచి అంధకార తమిళనాడుకి అయిపోద్ది. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారా? అంత పెద్ద మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయనలాగే అలాగే ఫాలో అవుతారంటే అలాంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తానన్నారు, మద్యపాన నిషేధం చేసే మీ మమ్మల్ని ఓట్లు అడుగుతా అన్నారు, అది కూడా చేయలే. మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి వ్యక్తి చాలా మాటలు తప్పారు. పిఆర్సీ ఏదో ఒక తీసేస్తానని చెప్పారు, దాని గురించి వచ్చే నెల రోజుల్లోనే సెటిల్ చేసేస్తానని చెప్పారు గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి. గోవిందా చేశారు. ఇంకా అలాంటివి చాలానే ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకుంటే చాలా దారుణంగా ఉంటుంది అనుకోండి. బట్ అయినా కూడా ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఏదో 80% మేమే ఇచ్చేసాం, పథకాలు అమలు చేసామంటే ఈ ఇచ్చేయటం ఉపయోగం కాదు. ప్రజల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేలాగా, వాళ్ళ సొంతంగా సంపాదించుకునేలాగా క్రియేట్ చేయాలి పథకాలు ఇవ్వటం అనేది. ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కూడా అనేక పథకాలు ఇచ్చేసింది, అవి కూడా కరెక్ట్ కాదు. బట్ అలాంటి పథకాలు ఎప్పటికైనా ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా లేరని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని మనం చూడాలి. తమిళనాడు ప్రజలు ఆల్రెడీ గతంలో కూడా ల్యాప్టాప్లని, మిక్సీలని, గ్రైండర్లని, ఇంకొకటని చాలా ఇచ్చేశారు. బట్ అవన్నీ చూసి కూడా తమిళనాడు ప్రజలు డిఎంకేకి ఓటు వేయలేదే. ఇక్కడ విజయ్ గారు అలా నిలబడతారా, మాట తప్పను మడమ తిప్పను అనేటువంటి దాని మీద కలిసి వెళ్తారా అన్నదానికి మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. ఎందుకంటే డిఎంకే పార్టీ, ఇక్కడ డిఎంకే పార్టీకి సంబంధించి ఏమేమి పార్టీలు అధికారంలో ఉన్నాయి గతంలో, పొత్తులో ఎలక్షన్స్కి ముందు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీకి ఇగోండి, డిఎంకే
ఇక్కడ డిఎంకే పార్టీతో ఎందుకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఆయన మాట తప్పను మడమ తిప్పను అసలు మేము వెళ్ళే దారే వేరు కొత్త దారి అని చెప్పి సినిమా డైలాగుల్లో సినిమా హీరో కాబట్టి అలాంటి తరహా డైలాగులు చెప్పడం వరకు బాగానే ఉంటుంది. అమలు చేస్తారా అనే దానికి మొదట్లోనే ఆయన ఇచ్చినటువంటి చిన్న జర్క్ ఇప్పుడు తమిళనాడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. సో దాని గురించి ఒకసారి మీకు చెప్తా. ఇక్కడ డిఎంకే పార్టీ ఫస్ట్, డిఎంకే పార్టీతో ఏ పార్టీలు కలిసాయి? కాంగ్రెసు ప్లస్ సిపిఐ, తర్వాత ఏం పార్టీ ఇంకొకటి విసికే ఈ పార్టీలతో కలిసాయి. ఎవరు? డిఎంకే అంటే అధికార పార్టీ. గతంలో 2020 మొన్న 26కు ముందు వరకు అంటే విజయ్ గారు గెలవక ముందు వరకు ఈ పార్టీలతో కలిసి ఆయన ప్రయాణం చేశారు. ఆ పార్టీలతోనే ఆయన ఇప్పుడు కూడా మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వద్దాం అనుకున్నారు. బట్ కాకపోతే తమిళ ప్రజలు ఈ కూటమిని తిరస్కరించి విజయ్ గారికి ఈ టీవీకే పార్టీకి అవకాశం ఇచ్చారు. ఈయన ఏం చేశారు? మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి తమిళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గంగలో కలిపి ఈ పార్టీతో పొత్తు కలుపుకున్నారు, ఈ పార్టీతో పొత్తు కలుపుకున్నారు, ఈ పార్టీతో పొత్తు కలుపుకున్నారు. గెలిచిన తర్వాత మామూలు సాంప్రదాయబద్ధంగా వెళ్ళి ఆయన డిఎంకే సంబంధించినటువంటి ఆయన స్టాలిన్ గారిని కలిసి గౌరవంగా కలిసి పలకరించారంటే బాగానే ఉంటుంది. బట్ ఇంకా ఉపయోగం ఏంటి? తమిళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి టీవీకే అధ్యక్షుడు విజయ్ గారు ఇచ్చినటువంటి దానికి ఇంక ఏముంది ఉపయోగం? ఈ కూటమిని వద్దనే కదా ఆయనకి అన్ని సీట్లు మెజారిటీ సీట్లు కట్టబెట్టారు కదా. మళ్ళీ అదే పార్టీకి సంబంధించినటువంటి ఈ కూటమిలో చేదరించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, సిపిఐ పార్టీని, విసికే పార్టీని మళ్ళీ తీసుకొచ్చి కలుపుకొని మంత్రి పదవులు ఇచ్చి కూర్చోబెట్టుకుంటే ఇంకా ఉపయోగం ఏంటి? తమిళ ప్రజలకి ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఏంటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈయన సాంప్రదాయ రాజకీయ పార్టీలుగా ఒకటే తప్ప ఈయన కూడా అలాంటి వాగ్దానాలు ఇస్తారు తప్ప అమలు చేస్తారా లేదా అనేది పక్కన పెట్టాలి. అలాగే ఇంకొకటి కూడా మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అంటే ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఏమీ లేదు. అధికారం కోసం ఎలాంటి దానికైనా వెళ్ళిపోతారు, ఎలాంటి విషయాలకైనా సరే ఎలాంటి పార్టీలైనా కలుపుకుంటారంటానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు. మాటలు మాత్రమే తప్ప చేతలు అలాంటివి ఉండవు అనే దానికి ఇక్కడ ఒక నిదర్శనం. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. విజయ్ గారు చాలా క్లియర్గా ఒక పార్టీతో నేను అంటే ముఖ్యంగా మతత్వ పార్టీలతో నేను కలిసే ప్రసక్తే లేదు, ప్రాణం ఉన్నంత వరకు నా పార్టీ ఉన్నంత వరకు నేను ఆ మతత్వ పార్టీలతో వెళ్ళను, నా సిద్ధాంతం అది కాదు, నేను అసలైనటువంటి సెక్యులర్ పార్టీని అని చెప్పినటువంటి వ్యక్తి బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వాల, అలాగే హిందువులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ కూటమికి మద్దతు ఇవ్వాల. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకుని ఈ పార్టీకి తీసుకొచ్చారు, అలాగే ముస్లిం లీగ్ పార్టీకి మద్దతు తీసుకున్నటువంటి పరిస్థితి. ముస్లిం లీగ్ పార్టీకి అంటే ఒక మతత్వానికి సంబంధించినటువంటి పార్టీలతో నేను కలవనని చెప్పినటువంటి విజయ్ గారు ముస్లిం లీగ్ పార్టీతో ఎలా మద్దతు తీసుకున్నారు, ఎలా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నారు అంటే సో ఆయన మాట్లాడినటువంటి మాటలకి చేసేటువంటి పనులకి ఎలాంటి సంబంధం ఉండదని చాలా క్లారిటీగా మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ అమలు చేస్తే డెఫినెట్గా విజయ్ గారు మరొక జగన్మోహన్ రెడ్డి గారు అవటం ఖాయం. మరొక 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ని ఎలా అయితే అన్ని విధాలుగా కూడా సర్వనాశనం చేసేసినటువంటి ఘన చరిత్ర ఆ ప్రభుత్వానికి ఎలా అయితే ఉందో, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందో అలాంటిదే తమిళనాడుకి ఆయన ప్రభుత్వానికి జరిగేటువంటి పరిస్థితులు చాలా క్లియర్గా ఉంటాయి. పథకాలు ఇవ్వటం గాలిలో వాగ్దానాలు చేసేయటం ఎవడైనా చేసేస్తాడు, దాన్ని అమలు చేయటం అనేది చాలా కష్టసాధ్యం. సో ప్రజలకి 1-2 సార్లు జాగ్రత్తగా హామీలు ఇవ్వాలి, అవి ఉపయోగపడేవా కాదా అనేదే చూడాలి. అంతే తప్ప మీరు ఇచ్చినటువంటి పథకాలను చూసి మీకు ఓటు వేయలేదు అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పథకాల గురించి ఎవరు అడగట్ల, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా లేదా అని చూస్తున్నారు. కానీ అమలు ఇచ్చారు కదా, చేయాల్సినటువంటి బాధ్యతలు పార్టీల మీద ఉంటాయి. ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే దాని మీదే, బట్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది, అది గుర్తుపెట్టుకోండి.